రాజరాజేశ్వరి అక్కడ కూడా నర్సరీ పంపిణీ హైదరాబాద్ లో యాభై ఇంకో చదివైంది ఆ నెల నర్సరీ పంపులు అనుకుంటారు లేదా ఇవాళ సరే మీకు మీరు చేసినటువంటి సూచనలని కపిలేశ్వరపురం మండలం కోరమెల్లిలో ప్రజాస్వామ్యం కూని అయింది. అమాయకులైన డ్వాక్రా మహిళల మీద పోలీసులు దౌర్జన్యం చూపించారు. తమ హక్కుల కోసం ఏదైతే తమకు రావాల్సిన డబ్బు రావాలని కోరుకున్న వారి మీద దౌర్జన్యం చేసి తమ జులుం చూపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జ్యోతి లహరి గారు చెప్తారు. చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, వాళ్ళ మీద తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేయదలుచుకున్నాం? ఇప్పుడు నిన్న గత 20 రోజులు బట్టి కూడా వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న దౌర్జన్యంగా ఇక్కడ ప్రభుత్వ అధికారులు వచ్చి పోలీస్ యంత్రాంగంతో వీళ్ళని ఆ ఉద్యమకారులందరినీ కూడా చెదరగొట్టడం, లాఠీ చార్జ్ చేయడం, ముందుగా 12 మందినో 20 మందినో అరెస్ట్ చేయడం, 22 మందిని, ఆ 22 మందిని దౌర్జన్యంగా కొట్టుకుంటూ తీసుకుపోవడం. అది అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళా శక్తి అంతా కూడా తిరగబడి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఒక తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి ఉంటాయి. అంటే తిరుగుబాటు అంటే వీళ్ళు నినాదాలతోటి శాంతియుతమైనటువంటి నినాదాలు చేస్తూ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు 300 మంది వచ్చి అమానుషంగా ఏదంటే ఒక నియంత్రిత పోకడ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి విధానంతో జరుగుతుందో ఆ రకంగా ఎక్కడా కూడా హెచ్చరికలు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులతో ఉద్యమ నాయకులతో మాట్లాడకుండా ముందు అరెస్ట్ అని కూడా చెప్పకుండా దౌర్జన్యంగా 20 మంది తీసుకుపోవడం ఒకటైతే ఇక్కడ లాఠీ చార్జ్ చేసేటప్పుడు కూడా ఏ హెచ్చరిక లేదు, ఏ రకమైన విధానం లేకుండా ఆడ అన్న విశిక్షణ కూడా లేకుండా మహిళ అనేటటువంటి విశిక్షణ కూడా లేకుండా దౌర్జన్యంగా వాళ్ళు కొట్టకూడని చోట కూడా కొట్టి నానాహింస పెట్టడమే కాకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు వాళ్ళు తీసుకొచ్చినట్టు 2-3 వేలలోని ఊర్లో ఉన్నటువంటి మహిళలందరినీ కుక్కుని తీసుకుపోయినటువంటి పరిస్థితి. రాత్రి 9-10 గంటల సమయంలో కూడా మహిళల్ని దౌర్జన్యంగా మహిళా పోలీసులు కాకుండా ఆ సీఏ ఎవరో పుల్లారావు అట, అతను ఆడినటువంటి దుర్భాషలు చూసిన ఆడవాళ్ళు సిగ్గుదులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి నీచమైనటువంటి విధానంలో మమ్మల్ని అవమానం చేసాడు అని చెప్పేసి. అయితే దీనికి ఇవాళ ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఉద్యమం వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని మా నాయకుడికి తెలిసినట్టే ఇమీడియట్గా నేను హైదరాబాద్ వెళ్ళాల్సిన కూడా నన్ను వెనక్కి పంపించి అలాగే ముందు మా విజయలక్ష్మి గారికి తెలిసినట్టే ఇక్కడికి రావడం, మేమందరం కూడా వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిరక్షించడానికి అవనివ్వండి, నేను జరిగినటువంటి దుశ్చర్య ఏదైతే అశ్లీల దుశ్చర్య ఉందో దానికి ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు కాదు ఇక్కడ చెప్పాల్సింది, ప్రభుత్వం చెప్పాలి. ఈ ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా చెప్పకపోతే ప్రజలు మాత్రం క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. రెండోది ఏంటంటే ఈవేళ మేము ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఏదైతే ఇప్పటిదాకా ఉద్యమంలో చేయూతనిస్తున్నటువంటి భాగస్వాములు అందరూ ఉన్నారో అందరం కలిసి రేపు ముందు శాంతియుతంగానే కలెక్టర్ని ఎస్పీని కలిసి దీనికి పరిష్కారం గురించి వాళ్ళతో మాట్లాడడం, పరిష్కారం అనే దాని మీద వారు ఎక్కడ చొరవ చూపెట్టకపోయినా సరే ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చే విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనే వెనకడుగేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ర్యాంపుని ఇక్కడి నుంచి ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మహిళలు వాళ్ళు కోరేది న్యాయమైనటువంటి కోరిక. మాకు రావాల్సినటువంటి 25% నిధుల్ని ఇక్కడి నుంచి మాకు ఇవ్వండి అంటున్నారు. రెండోది ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాలు పెట్టండి, ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది అని చెప్తున్నారు, ఇక్కడ దోపిడీ జరిగిపోతుంది ఇక్కడ అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ దోపిడీని అరికట్టడానికి జీవో ఉంది, జీవో నెంబర్ 94లో క్లియర్గా ఉన్నటువంటి జీవోలో ఇవాళ సీసీ కెమెరాలు పెట్టాలని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ సీసీ కెమెరాలు పెట్టడానికి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటే ఇది దోపిడీకి ప్రభుత్వం ఇండైరెక్ట్గా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కూడా ఈ డ్వాక్రా మహిళలకి ఈ రాష్ట్రంలో ఇసుక వాళ్ళ పేరు చెప్పి దోచుకుంటారా అని చెప్పి తన అనుయాయులకి ఒక అవకాశాన్ని కల్పించడం కోసమే జీవోలు నామమాత్రం ఇవ్వడం, జీవోలను అమలు చేయకుండా అధికారులను నియంత్రించడం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్నిటినీ కూడా అమలు జరిగే విధంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుని
ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఒక కోరిమిళ్ళతో ఆగదు, ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమం కూడా అయ్యేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారు. అసలు పోలీసులు ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? ఏ రకమైన పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశారు, ఏ రకమైన పరిస్థితి కనిపించింది? యాక్చువల్గా ఈ సమస్యని రెవెన్యూ డిఆర్డీఏ డిపార్ట్మెంట్స్ తీసుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తే అసలు ఈ గొడవే వచ్చుండేది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇందులో భాగస్వామ్యం కొంతమంది ఉన్నతాధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఇందులో పోలీసులను ఉపయోగించి భయభ్రాంతులు చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి పోలీసులను వ్యవహరించిన తీరైతే ఇక్కడ గోండాల్లో వ్యవహరించారు. కాళ్ళను అంటే మానవ మృగాల కింద బిహేవ్ చేశారు. అంటే నిజంగా కాళ్ళ కొవ్వొత్తులు అంటించడాలు ఇవన్నీ చేసి అమాయకుల్ని భయభ్రాంతం చేశారు. శాంతి భద్రతల ప్రాబ్లం ప్రజల వల్ల రాలేదు, ఖచ్చితంగా పోలీసు వలన, ఈ ఉన్నత అధికారుల వల్ల వచ్చిందనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇంత సంఘటన జరిగి మహిళలందరికీ ఇన్ని దెబ్బలు తగిలినప్పుడు కనీసం జిల్లా కలెక్టరో, ఎస్పీఓ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టరో ఎవరో ఒకళ్ళు వచ్చి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీసం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఆ రకమైనటువంటి బాధ్యత లేదనుకున్నాడో, లేకపోతే సిగ్గు లజ్జ పూర్తిగా విడిచిపెట్టేశాడు. ఒక ప్రజాప్రతినిధిగా నెగ్గి ప్రజల సంక్షేమం చూడాలనేటటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిని వీళ్ళు ఎన్నుకున్నందుకు ప్రజలు ఇవాళ మేము కూడా సిగ్గుపడుతున్నాం, ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నారా ప్రజలని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం, ద్రౌపది వస్త్రాభరణతో ఏ రకంగా రోజున భారతంలో మొత్తం 100 మంది తమ్ముళ్ళు ఉన్నా కూడా దుర్యోధనుడు మొత్తం రాజ్యాన్ని కోల్పోయి ఎందుకు కొరకాకుండా పోయాడో, అలాగే ఇవాళ ఇక్కడ చేసినటువంటి కోర్మిల్లో మహిళలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, వాళ్ళ బట్టలు ఓడపీకి వాళ్ళని కొట్టిన దెబ్బలైతే దాని ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పతనం స్టార్ట్ అవుతుందనే